ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని ఉపవాస వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరాలని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ ప్రతి అవసరం కూడా తీర్చబడినట్లుగా మా ప్రార్థనలన్నిటిలో మీ గురించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకున్న ప్రార్థన అవసరతలని వాట్సాప్ నెంబర్కైనా పంపించవచ్చు, లేకపోతే ఇక్కడనే కామెంట్లో మీ ప్రార్థనల గురించి చెప్పినట్లయితే ప్రార్థన చేయడం జరుగుతుంది. లేకపోతే ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మనకి పగవారు ఎవరు అని అడిగితే, మనకి శత్రువు ఎవరు అని అడిగితే మనం చెప్పే సమాధానం ఏంటంటే బయటోళ్ళు, మనవాళ్ళు కాకుండా బయటోళ్ళు. వాళ్ళని మన శత్రువుగా మనం చూపిస్తూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, బయటోడే కాదు నీ ఇంట్లో ఎవడైనా సరే దేవుని ఆ క్రమాన్ని తప్పి తిరిగితే, ఈ ఇంట్లో మనిషి అయినా సరే నీకు శత్రువుగా ఉంటాడో, ఆ శత్రువుని దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద నిలవకుండా తుడిచిపెడతాడు. అంతటి నీతి కలిగిన దేవుడు. ఇది ఊరికనే దేవుడు కోప్పడాడు. దేవుడు ఊరికనే ఒక మనిషికి భయంకరమైనటువంటి శిక్ష అనేది విధించాడు. వారు నీతి తప్పితే, అది కూడా దేవుడిచ్చినటువంటి ఆ క్షమాపణను కూడా మీరి నీతి తప్పి తిరుగుతూ ఉంటే, అప్పుడు వారికి దేవుడు ఏం చేస్తారంటే తగినటువంటి శిక్షని అమలు చేయడం జరుగుతుంది. మోషే దేవుని ప్రవక్త, అందరికి తెలిసిందే. మిగిలినటువంటి 11 మంది గోత్రాల వాళ్ళు సప్పుడు చేయకుండా, నోరు తెరవకుండా మోషే వెంబడిపోతూ ఉంటారు. మరి దేవుని శక్తి చేత నాయకుడిగా ఏర్పాటయ్యి దేవుని చేత నడిపించబడతా ఉన్న మోషే దేవుని ప్రజలను కూడా దేవుని చిత్తానుసారంగా నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపింపులో ఉన్నటువంటి 11 గోత్రాల మనుషులు ఎవ్వరు కూడా తిరుగుబాటు చేయరు. ఆ ప్రేమ నువ్వేంది మాకు చెప్పేది, నువ్వు చెప్పొచ్చు కానీ పోపో అని చెప్పినని ఎవరు కూడా ఎలా అని చెప్పినని ఇట్లాగా చేదరించుకున్నటువంటి వాళ్ళు కాదు 11 గోత్రాలలో ఉన్నవారు. మిగిలినటువంటి ఆ ఒక్క గోత్రపోడు, 12వ గోత్రపోడు తన గోత్రం మనిషి, అంటే తన వంశపు మనిషి, తన తాత ముత్తాతల సంబంధి. ఈ కోరహు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే తలబిరుసుతనంతో మోషేకి అడ్డం తిరుగుతాడు. మన అనుకునేటువంటి వారు మనం అనుకుంటారు, బయటోడు మనకు అడ్డం ఉంటాడు. అందరికి తెలిసిందే, బయటోడు అడ్డం ఉంటాడు. బయటోడు అడ్డం లేకుండా మన వెనక ఉండాల్సినటువంటి వాడే వచ్చి ముందు నిలబడ్డాడు మోషేకి, దేవుని ప్రవక్తకి. అప్పుడు దేవుడు ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి. దేవుడు చూసిండు ఆ మనుషునికి భయంకరమైనటువంటి శిక్ష విధించాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి వచనం. లేవీకి ముని మనమడును, కహాతుకు మనమడును, ఇస్హాకు కుమారుడు నగు కోరహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని, అంటే ఈ గుంపంతా ఒక దగ్గర జమ అయ్యి ఒక దగ్గర కూడుకొని ఆలోచన చేస్తూ ఉన్నారు. నువ్వు పోయి ఆయనకు ఎదురుగా నిలబడరా, నువ్వు 2 మాట్లాడినవో లేదో వెంబడే నేను అందుకుంటా అని ఒక ప్లాన్ గీసుకుంటా ఉన్నారు. మనిషి ముందు నిలబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంటికి పోయి 2 ముద్దలు తిని తుప్పుడు కప్పుకొని పడుకుంటే ఏం కాదు.
మనిషితో కొట్లాట పెట్టుకొని పోయి నెమ్మదిగా ఉండొచ్చు, ఏం కాదు. దేవునితో కొట్లాట పెట్టుకొని ఇంటికి కూడా పోయే పరిస్థితి ఉండదు. ఆమె ఇంటికి కూడా పోయే పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి కొని తెచ్చుకోవటం ఎందుకు? అందులో మన వంశపోడు, మన రక్త సంబంధి అనే కనీస జ్ఞానం కూడా మర్చిపోయి 80 ఏళ్ళ పెద్ద బయలుదేరాడు మాకు చెప్పడానికి అని అడ్డం దొరుకుతా ఉన్నారు. నిజానికి మోషే ఏం చెప్పిండు? సొంతగా ఏం చెప్పిండు? ఈ రోజు అయినా సరే, ఈరోజు కొద్దిమంది సొంతంగా చెప్పుకుంటా ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలని కాదని సొంతంగా చెప్తా ఉన్నారు. మోషే పరిశుద్ధ లేఖనం కాదని, పరిశుద్ధ లేఖనమే అవునని లేఖనాలనే ఎత్తి పట్టుకొని చెప్తా ఉన్నాడు. ఆమె ఉన్నట్లుగా దేవుని మాట కాపీ పేస్ట్. ఒకలాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కాపీ పేస్ట్. అక్కడ దేవుని మాటను తెచ్చి ఇక్కడ చెప్పటం, అంత ఇంకేది చెప్పాల. అంతటి మనిషికి అడ్డం దొరుకుతా ఉన్నారు. ఆయన సొంత మాట చెప్పింది కూడా ఏమీ లేదు. పోనీ వాళ్ళు ఏమైనా అడ్డం తిరిగారంటే ఆయన మాట ఏమైనా కలిపి చెప్పిండా, లేకపోతే ఆయన స్వార్థానికి దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తుండో, దేవుని ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు అని చెప్పి అనుకోవడానికి ఆయన స్వార్థంతో ఒక్క మాట చెప్పింది లేదు. అక్కడ దేవుడు పిలిస్తే దేవుని దగ్గరికి పోవటం, దేవుని మాటలన్నీ తీసుకొచ్చి వీళ్ళకి చెప్పటం, అంతే. ఎంత నిక్కచ్చిగా ఉన్నటువంటి దేవుని మనిషి మీదకి తిరుగుబాటుకు లేచారు. దేవుడు ఊరుకుంటాడా తిరుగుబాటు చేస్తే? వాళ్ళకి ఏం చేసినట్టు దేవుడు? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33వ వచనంలో రాయబడి ఉన్నది. వారును వారి సంబంధులందరూ, 16వ అధ్యాయము 1వ వచనంలో ఉంది కదా, రూబేనీయులను ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పీలేతు కుమారుడైన ఓనును. అంటే రూబేను కుమారులైనటువంటి దాతాను, అబీరాము, ఇంకా పీలేతు కుమారుడైన ఓనును. ఈ గ్రూప్ ఉంది కదా, ఈ బ్యాచ్ కూడా లేఖనంలో స్టార్ట్ అవుతా ఉంది. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిపోయిరు. అంటే సొసైటీ, సంఘము, ఒక కాలనీ అనేటువంటి పేరు అనేది లేకుండా భూమి వాళ్ళని ఏం చేస్తా ఉన్నదంటే మింగేసింది ఒక్క దెబ్బతోటి. మన తాత ముత్తాతల కొడుకు మనకి రక్త సంబంధం అవుతాడు, అంటే అన్నదమ్ముల పిల్లలు అవుతారు. ఈ అన్నదమ్ముల పిల్లలైనటువంటి వీళ్ళు, మనోడు మంచి నాయకుడురా, మంచి పనిమంతుడు మనోడు అని చెప్పినని ఈ ఆలోచన మర్చిపోయి ఏదో వాళ్ళకి వీలైన కాడికి చేదోడు వాదోడుగా ఉండటం మర్చిపోయి అడ్డం తిరుగుతూ ఉన్నారు. అడ్డం తిరిగితే వాళ్ళకి దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, వారును వారి సంబంధులందరూ అంటే వాళ్ళతో పాటు మొట్టమొదటి పోయి నేను పోయి మాట్లాడతా, నేను మాట్లాడి నా మాట ముగిసే లోపు నువ్వు అందుకోరా వచ్చి అని ఇట్లాగా ఫస్ట్ ప్లాన్ తీసుకున్నారు కదా. వీళ్ళందరినీ దేవుడు ఏం చేసిండంటే ప్రాణంతో పాతాళంలో వారిని కూల్చేసిండు, పాతాళంలోకి వారిని అందరినీ నెట్టేసిండు. దేవునికి పగ అనేటువంటి వాడు మన రక్త సంబంధి అయినా సరే, లేకపోతే బయటోడైనా సరే ఒక్కటే, దేవునికి ఒక్కటే. మన పగవారు ఎవరైతే ఉంటారో, అనగా ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 17వ వచనం, తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ ఘనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే, కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వాక్యమును నా యుద్ధకు తీసుకొని రావలెను, నేను దానిని విచారించదునని వారికి ఆజ్ఞాపించితిని. మీరు మనుషుని ముఖాన్ని చూడొద్దు, బయటోడైనా ఇంట్లో వాడైనా బయటోడైనా, మన ఇంట్లో వాడైనా బయటోడైనా ఆ ముఖాన్ని చూడొద్దు. న్యాయంగా దేవుని కట్టడని పాటిస్తుండా లేదా, ఇదే చూడాలి.
దేవుని కట్టడని ఇంట్లో మనిషి తప్పితే దేవుడు ఏం చేసినంటే ప్రాణంతో వాళ్ళని పాతాళంలోకి నెట్టేసిండు. ప్రాణం ఉండగానే అంటే ఇదేదో మాట అంటారు కదా, బ్రతికుండగానే దేవుడు వారిని ఏం చేసినంటే భూమిలోకి నెట్టేసిండు. ఎంత భయంకరమైనటువంటి చావు వాళ్ళ మీదకి వచ్చింది చూడండి. నీ పగవారు ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే నీవు దేవుని సంబంధివి, దేవుని మాట ప్రకారంగా జీవితాన్ని మలుచుకున్న మనిషివి. దేవుని సంబంధం అయినప్పుడు నీకు శత్రువు అనేటువంటి వాడు ఎవడైనా సరే ఆయన మిత్రుడిగా భావించడు, పరిశుద్ధుడిగా భావించడు. నీకు శత్రువు అయితే ఆయనకి కూడా శత్రువు. ఎందుకంటే నీ ప్రవర్తన, నీ మాట తీరు ఆయనది, నీది కాదు, ఆయనది. ఆయన నోటి మాట ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి నీ ముందు నిలిచినటువంటి తిరగబడిన వాడు ఎవడైనా సరే ఆయన నోటి మాటకి అడ్డంగా నిలబడినవాడు అని అర్థం. వాడు ఎవడైనా సరే నీ ముందు నిలబడింది నీ ముందు కాదు, ఆయన ముందు. ఆమేన్. న్యాయపు తీర్పు దేవుంది. న్యాయంగా బతకమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడే ఏర్పాటు చేసిండు కదా, మోషేని దేవుడే ఏర్పాటు చేసిండు. మరి బయట మనుషులు లేనటువంటి అభ్యంతరం నీకేంది? బయట 11 మంది గోత్రాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లేనటువంటి బాధ, అభ్యంతరం నీకేంది? అందులో మీ కుటుంబంలో మనిషి. అందుకే దేవుడు ఏం చేసినట్టే సమూల నాశనం చేసి పెట్టాడు. దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తా ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17:10 నీ పగవారిని అందరినీ నేను అణిచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానం ఏమిటంటే, నీ పగవారిని అందరినీ నేను అణిచివేస్తా. ఎవరైనా సరే, మన ఇంట్లో ఓడు కదా, మా తాత వారసులు, మా తాత బంధువులు, మా అన్నదమ్ముల పిల్లలు, ఇవన్నీ ఆయనకి సంబంధం లేదు. నీ ముందు నీ మాటకి లోబడ్డారా లేదా, అదే సంబంధం. నీ మాట దేవుని మాట. నీ దేవుని మాటకి విరుద్ధంగా పోగుపడితే భయంకరమైనటువంటి స్థితికి దేవుడు వారిని అప్పచెప్తాడు. దేవుని మార్గమునందు ఆయన వాక్యానికి లోబడి నడిచే, ఆయన వాక్యానికి లోబడి జీవించే ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. ఆమేన్. ఆయన వాక్యానుసారంగా నడుచుకుందాం. ఆయన పగవారిని అణిచేస్తాడు లెగవకుండా. ఆ మహాదేవునికి అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, నీ దయ కలిగిన పాదముల యొద్ద వేడుకొని చూడగా, అయ్యా ఈ దినమందు ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా ఈ పరిచర్యకి తండ్రి జీవమును అనుగ్రహించమని, ఆయాత్తపడినటువంటి ఆత్మలను, లోకంలో కలవరాల చేత సమాధానం లేని స్థితిలో జీవించుచున్న కుటుంబాలను, ఆత్మలను పరిపూర్ణుడ, ప్రత్యేకముగా జీవ మార్గమును గ్రహించలేనటువంటి అనేక ఆత్మలను మీ సన్నిధికి నడిపించమని, మీ పరలోకపు హస్తమును చాపి మీ గొప్ప కార్యముల చేత మీ సన్నిధిలో తండ్రి వారిని వర్ధిల్లచేయమని, సమస్త ఘనతకు అర్హుడవై ఉన్న పరలోకపు తండ్రి, మీ పాదముల యొద్ద ఈ ఉపవాస మనవులన్నిటినీ ప్రతిష్ఠ చేస్తూ ఉండగా మీకు మహిమ కలుగునట్లుగా దీవించి ఆశీర్వదించమని యేసు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.